రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం దినదిన ప్రవర్ధమానవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా దేవస్థానాన్ని విస్తరించే పనిలో భాగంగా కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా దేవస్థానాన్ని సప్త సంతానంలో ఒకటిగా చెప్తారు. అంటే మన వంశాలు మన ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అంతరించిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఎప్పటికి కూడా నిత్యంగా ఉండేటువంటి సప్త సంతానంలో ఒకరైనటువంటి దేవస్థానానికి వారి భూమిని అతి తక్కువగా ఇచ్చినప్పటికీ కూడా దేవస్థానంకు ఇవ్వడం అనేటువంటిది సప్త సంతానంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. కాబట్టి 61 దాంట్లో శాస్త్రంలో ఏం చెప్తారంటే, 1 గజం స్థలాన్ని కూడా దేవస్థానంకు మనం ఇచ్చినట్లయితే 60,000 సంవత్సరాలు మన యొక్క 21 తరాల పెద్ద మనుషులు అంటే పూర్వీకులు పితృదేవతలందరూ కూడా ఆ శాశ్వతంగా వైకుంఠలోకంలో నిత్య నివాసం పొందుతారని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ కోల్పోయినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము. ఇలాంటి సందర్భం అనేటువంటి చాలా బాధాకరమే. అయినప్పటికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సేవలో వినియోగింపబడ్డందుకు వారందరూ కూడా సంతోషాన్ని పొందాలని చెప్పి మనసారా ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాం.